ది కేరళ స్టోరీ సినిమా అప్పట్లో పార్ట్ 1 సంచలనం సృష్టించింది దేశవ్యాప్తంగా. అందులో చూపించినటువంటి కొన్ని విషయాలు రాజకీయ ప్రకంపనలు సృష్టించాయి. హిందూ యువతులను, మహిళల్ని టార్గెట్గా చేస్తూ ఏ విధంగా మతం మార్చేసి ఎన్ని దారుణాలు జరుగుతున్నాయో ఈ లవ్ జిహాద్ పేరిట అనేది చాలా కళ్ళకు కట్టినట్టుగా ది కేరళ స్టోరీ పార్ట్ 1లో చూపించారు. ఇప్పుడు దానికి సీక్వెల్గా వస్తోంది ది కేరళ స్టోరీ 2 పార్ట్ 2 సినిమా. ఈ నెల అంటే ఫిబ్రవరి 27వ తారీఖున ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది. అయితే ఇప్పుడు ఈ సినిమాను వ్యతిరేకిస్తూ చాలా పిటిషన్లు అక్కడ హైకోర్టులో దాఖలయ్యాయి. ఈ సినిమాను అడ్డుకోవాలి, లేకపోతే ఇది స్టేట్ ఒకటి రాష్ట్రం పేరు ఈ సినిమా టైటిల్లో ఉంది, అదొకటి అభ్యంతరం. రెండోది రాష్ట్రానికి చెడ్డ పేరు తీసుకొచ్చేలేదుగా ఉంది, ఇమేజ్ డ్యామేజ్ అయ్యేటట్టుగా ఉందని చెప్పి చాలా పిటిషన్లు హైకోర్టులో దాఖలయ్యాయి. అయితే హైకోర్టు చెప్తున్నది ఏంటంటే, మేము స్క్రీనింగ్ మాకు ఏర్పాటు చేయండి 25వ తారీఖున, మేము చూస్తాం. సినిమా పైన చాలా జనరల్గా మేము సినిమాటిక్ లిబర్టీల విషయంలో జోక్యం చేసుకోము, కానీ చాలా ఆరోపణలు, చాలా పిటిషన్లు వచ్చాయి కాబట్టి సినిమాను పూర్తిగా వీక్షించిన తర్వాత ఇందులో అభ్యంతరకరమైనటువంటి విషయాలు ఏమైనా ఉంటే అప్పుడు దాన్ని బట్టి మేము నిర్ణయం తీసుకుంటామని చెప్పి హైకోర్టు ధర్మాసనం చెప్పడం జరిగింది. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ విషయంలో మేము కల్పించుకోం, కానీ ఈ సినిమా టైటిల్లో రాష్ట్రం పేరు ఉంది కాబట్టి అందుకే ఈ కేసును విచారణకు అంగీకరించినట్టుగా కూడా కోర్టు చెప్పింది. సో దీన్ని బట్టి జడ్జిలు ఏం చెప్తారు, టైటిల్ ఏమైనా మార్చమని చెప్తారా, లేకపోతే కొన్ని సన్నివేశాలను తొలగిస్తారని చూడాలి. బట్ వాస్తవాలను చెబితే డైజెస్ట్ చేసుకున్నటువంటి పరిస్థితి ఈ రోజున కొన్ని రాజకీయ పార్టీలకి లేదు. లవ్ జిహాద్ జరగటం లేదంటే జరుగుతోంది, దేశవ్యాప్తంగా జరుగుతోంది. అందులో కేరళ రాష్ట్రం అగ్రగామిగా ఉంటుంది. లవ్ జిహాద్ పేరుతో ఎంతోమంది హిందూ మహిళలు, యువతలు ఆ ట్రాప్లో పడి చిక్కుకుపోయి చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళి అక్కడ బానిసల్లాగా బ్రతికినటువంటి సందర్భాలు ఉన్నాయి. మరికొంతమంది ఈ జిహాద్ లేకపోతే ఉగ్రవాదం రొంపులోకి లాగబడినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. అరబ్ దేశాల్లో సెక్స్ బానిసలుగా మిగిలిపోయినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. ఇలా అనేక రకాలుగా మోసాలకు గురైపోయినటువంటి ఉదంతాలు కోకొలలో, అందులో కొన్ని మీడియాలో రిపోర్ట్ అయ్యాయి, కొన్ని కాలేదు. బట్ ఈ వాస్తవాలను చెబితే దీన్ని కొంతమంది ఎలా విమర్శిస్తున్నారంటే, ఇది కేవలం ఒక వర్గాన్ని టార్గెట్ చేస్తూ తీసినటువంటి సినిమా, లేకపోతే హిందూ లేకపోతే రెండు మతాల మధ్య చిచ్చు పెట్టేటువంటి సినిమా అని చెప్పి దీని మీద కొంతమంది విమర్శలు చేస్తున్నారు. బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ కూడా ఇది ఒక బక్వాస్ మూవీ అంటూ తన యొక్క ఆక్రోశాన్ని వెళ్ళగక్కారు. నిజాలు చెప్తే అలాగే ఉంటుందేమో మరి బాలీవుడ్ డైరెక్టర్లు కొంతమందికి. ఏదైనా హైకోర్టు ఇప్పుడు ఈ సినిమా విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? ఏమైనా కొన్ని సెన్సార్ కట్స్ ఏమైనా వేసి ముఖ్యమైనటువంటి సన్నివేశాలను తొలగిస్తారా, పేరు మార్చమని ఏమైనా సజెస్ట్ చేస్తారా తెలీదు. హైకోర్టు స్క్రీనింగ్ పూర్తయిన తర్వాత, హైకోర్టులో ఈ సినిమాను చూసిన తర్వాత అప్పుడు దీనిపైన ఒక ఫైనల్ డెసిషన్ వచ్చేటువంటి అవకాశం కనిపిస్తోంది. మరి మీ అభిప్రాయాన్ని తప్పకుండా తెలియచేయండి. కేరళ స్టోరీ 2 ఎలా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారు? ఎలా ఉంటే బాగుంటుంది? తప్పకుండా తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.